మీరు తినండి, మీ పిల్లవాడు తినే ఆహారం ఎలా ఉందో చూడండి, ఏమైనా మాకు సవరణ ఉంటే చెప్పండి అని అడుగుతాము. కర్నూలు జిల్లా ఆదోనిలో జూలై 8న వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. భారీ బైక్ ర్యాలీ, వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత, మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వైస్ చైర్మన్లకి అందరూ కూడా రేపు 8వ తారీఖున రాజశేఖర్ గారి జయంతి ఉంది. అందరూ కూడా ఏ గ్రామాల్లో అయితే రాజశేఖర విగ్రహాలు ఉన్నాయో అక్కడంతా కూడా అక్కడే ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఆదంలో అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి రాజశేఖర గారి విగ్రహానికి ఉదాహరణ వేసి ఆయన చేసిండే కార్యక్రమాలన్నీ కూడా మరోసారి ప్రజలకు తెలియజేస్తూ మనంతా కూడా మోటార్ సైకిల్ ర్యాలీలో పోతూ తర్వాత ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎవరైనా ఆ రోజు జయంతి రోజున బ్లడ్ బ్యాంక్ కూడా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏమన్నా రాజశేఖర రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. రైతుల పరంగా కానీ ఉచితంగా కరెంట్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, అన్ని కార్యక్రమాలు కూడా ఆయన ద్వారా ఆ రోజుల్లో జరిగిన పరిస్థితులు మనం చూస్తాం. అదే కాకుండా ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర గారికి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయనకి పూలమాలతో సత్కరించి తర్వాత ఏదున్నా కూడా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసాం, దాంట్లో కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా మన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని, సర్పంచ్ని, కౌన్సిలర్ని, ఎంపీటీసీని, మాజీ చైర్మన్ని, అన్ని వర్గాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాన్ని, యువతని, మహిళల్ని అందరూ కూడా ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకుని అందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతాను. శ్రీకాకుళం